బీసీ కోటా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ముస్లింల రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు మధ్య జరిగిన డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. మైనార్టీ మీద అసలు లేదు. మేము ఎవరైతే ఈ దేశంలో ఉండి ఇతర దేశం ఒక సంబంధించినటువంటి ఒక పాటలు పాడితే వాళ్ళకు వ్యతిరేకం, అంతేగాని ఈ దేశంలో మైనారిటీలు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆల్రెడీ బీసీబీలో వాళ్ళకు ఉన్నారు. బీసీబీలో దూదేకులు, హకీము, హజాము చాలామంది ఉన్నారు. మరి సపరేట్గా ఎందుకు ఉన్నాయి వాళ్ళకు రిజర్వేషన్? మరి 10% ఎందుకు కావాలి? ఈబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్ ఏందనేది మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిజర్వేషన్. ఈరోజు 42% రిజర్వేషన్ మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అందులో 10% మీరు ముస్లిమ్స్కి ఇస్తున్నాం, దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో మేము ఆ అంశంకు సంబంధించి 100 సార్లు చెప్పినాం. మీరు కలిసి ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి, గుజరాత్లో కూడా కొనసాగుతున్నాయి. ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన అంశంతో వచ్చినటువంటిది కాదు. అది 4% కోర్టులో ఉన్నది. దాని కోర్టు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, మీరు చేసేసుకోర్రి. మీకు అంతంటే ఆంధ్రప్రదేశ్లో తొలగించి కదా తెలంగాణలో అడగాలి మీరు.